అండ్ బల్క్ క్యాంపెయిన్. సో ఈ వీడియోలో వచ్చేసి బల్క్లో మెసేజ్ ఎలా పంపించాలో చెప్తాను. సో ఫస్ట్ ఏంటంటే మీ ఏదైతే అకౌంట్ ఉందో వ్యాపార ఆటోమేషన్లో అది లాగిన్ చేసుకోండి. లాగిన్ చేసుకున్నాక మీరు బాట్ మేనేజర్లో ఫస్ట్ ఏం చేయాలంటే మీరు టెంప్లెట్ క్రియేట్ చేసుకోవాలి. సో టెంప్లెట్ ఒకసారి అయిపోయింది అనుకోండి, దాన్నే పంపించవచ్చు అప్రూవ్డ్ అయిన టెంప్లెట్. ఈ టెంప్లెట్ ఎలా క్రియేట్ చేయాలో ఆల్రెడీ ఒక వీడియో ఉంది, దాన్ని చూడొచ్చు మీరు ఎలా టెంప్లెట్ క్రియేట్ చేయాలని. సో వన్స్ ఒకసారి టెంప్లెట్ క్రియేట్ అయిపోయాక సెకండ్ దాని కిందనే బాట్ మేనేజర్ కిందనే కాంటాక్ట్ మేనేజర్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇది ఎందుకు అని అంటే ఎవరికి పంపించాలో ఇక్కడ మనం కాంటాక్ట్స్ యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసే ముందు మనం ఏం చేస్తామంటే ఫిల్టర్స్ క్రియేట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గర చాలా డేటా ఉండొచ్చు, కానీ లిమిట్ వచ్చేసి మీకు 1K ఉందా, 10K ఉందా, 100K ఉందా, దాన్ని బట్టే కదా మీరు మెసేజ్ పంపించేది. సో 1K ఉందనుకోండి, సో మీరు ఫస్ట్ మేనేజర్ని క్లిక్ చేసి మేనేజ్ లేబుల్స్ అని క్లిక్ చేయండి. ఇక్కడ క్రియేట్ అని వస్తుంది, ఇది క్రియేట్ చేసి నేను ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ డెంటిస్ట్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేసుకున్న లేబుల్, ఎందుకంటే ఓన్లీ డెంటల్ వాళ్ళకి ఫిల్టర్ అని. సో అలా క్లిక్ చేశాక రైట్ సైడ్లో సబ్స్క్రైబర్ మేనేజర్ అని ఉంటుంది, ఆర్ మళ్ళీ కాంటాక్ట్ మేనేజర్ అని క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేస్తే మళ్ళీ ఇలా పేజ్ వస్తుంది. సో ఇక్కడ రైట్ సైడ్లో ఆప్షన్స్ అని కనిపిస్తుంది, ఆప్షన్ క్లిక్ చేయండి. దెన్ ఇంపోర్ట్ సబ్స్క్రైబర్ ఇది క్లిక్ చేసి మీకు ఇక్కడ అప్లోడ్ చేయాలి ఏదైతే ఫైల్ ఉందో కాంటాక్ట్ ఫైల్. దీనికి ఒక ఫార్మాట్ ఉంటుంది, పైన శాంపుల్ కూడా ఉంది, అలా చూసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏదైతే లేబుల్ ఉంది కదా డెంటిస్ట్ అని చేసింది, ఆ లేబుల్ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్నాక ఈ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. సో ఫస్ట్ క్రోమ్లో గూగుల్ షీట్ ఓపెన్ చేసుకోండి. హెడర్లో నేమ్ ఉంటే NAME అని స్మాల్ లెటర్స్ ఇవ్వండి. ఫోన్ నెంబర్ ఉంటే PHONE_నంబర్ స్పేస్ అంటే _ ఇలా ఇచ్చుకోండి. నేమ్ లేదు అని అంటే డిలీట్ చేసుకోవచ్చు, నేమ్ ఉంటే నేమ్ యాడ్ చేసుకోండి. అండ్ మొబైల్ నెంబర్, సో మొబైల్ నెంబర్స్ వచ్చేసి నేను 9642328097. ఇలా మీరు ఎన్నైనా నంబర్స్ యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ప్రజెంట్ డమ్మీకి 10 యాడ్ చేశాను. ఇప్పుడు నేమ్ కూడా యాడ్ చేసి చూపించేస్తాను. నేమ్ ఉంది, నేమ్లో ఇది యాడ్ చేశాను, దీంట్లో 2. ఇలా నేమ్ యాడ్ చేసుకున్నాక రైట్ సైడ్లో ఫైల్ అని ఉంటుంది, అది క్లిక్ చేసి డౌన్లోడ్ అని CSV ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోండి. సో ఫైల్ ఒకసారి డౌన్లోడ్ అయ్యాక మీరు ఏం చేయండి అంటే పోర్టల్లో ఏదైతే అప్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా అది క్లిక్ చేసి ఇక్కడ ఫైల్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. సో షీట్ అప్లోడ్ అయ్యాక మీకు చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఫోన్ నెంబర్ అని ఉంది, రైట్ సైడ్లో నేమ్ అని ఉంది. సో మనకి ఏంటంటే 2 ఉన్నాయి ఆప్షన్స్, ఒకటి ఫోన్ నెంబర్ కాలం, ఇంకోటి నేమ్. సో మీరు 2 సార్లు మ్యాప్ డేటా క్లిక్ చేయాలి. ఇన్ కేస్ ఓన్లీ ఫోన్ నెంబర్ ఉంటే ఒకసారి మ్యాప్ డేటా క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఫైల్ హెడర్ అంటే మన ఎక్సెల్ షీట్ ఫైల్ హెడర్లో ఫోన్ నెంబర్ అని ఉంది, డేటా ఫీల్డ్లో ఫోన్ నెంబరే రావాలి, ఎందుకంటే ఇవి 2 మ్యాచ్ అయితేనే డేటా అప్లోడ్ అవుతుంది. సెకండ్ ఫైల్ హెడర్ ఏముంది, నేమ్ అని ఉంది. ఇక్కడ చూడండి ఫైల్ హెడర్లో ఏముంది, నేమ్. సో ఇక్కడ మనం ఏం చేయాలి, నేమ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డేటా ఫీల్డ్లో ఫోన్ నెంబర్ కాదు కాబట్టి సబ్స్క్రైబర్ నేమ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ నేము మన పోర్టల్లో ఉన్న సబ్స్క్రైబర్ నేమ్ 2 టాలీ అవి అప్లోడ్ అవుతాయి. సో ఇలా మీరు ఇలా చేసుకున్నాక కన్ఫర్మ్ అని క్లిక్ చేయండి. సో కాంటాక్ట్స్ ఇలా మీరు అప్లోడ్ చేసుకున్నారు రైట్. ఒకసారి చెక్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ సెలెక్ట్ లేబుల్ అని ఉంటుంది, సెలెక్ట్ లేబుల్లో డెంటిస్ట్ అని క్లిక్ చేసి చూసుకోండి, 2 అప్లోడ్ చేసినాం, 2 వచ్చేసినాయి. ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు. దెన్ దాని కిందనే మళ్ళీ బల్క్ క్యాంపెయిన్ అని ఆప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. దాని తర్వాత క్రియేట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్రియేట్ ఆప్షన్ క్లిక్ చేశాక క్యాంపెయిన్ నేమ్ ఇవ్వండి. ఇప్పుడు నేను టెస్ట్ అని ఇస్తున్నా. అండ్ దెన్ ఎనీ టైం అని సెలెక్ట్ చేయండి. దాని తర్వాత ఏ టెంప్లెట్ ఉందో ఆ టెంప్లెట్, ఇప్పుడు సపోజ్ నేను ఇది టెంప్లెట్ పంపిద్దాం అనుకుంటున్నా, ఆ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకున్నా. 24 అవర్స్ పెట్టకండి, ఎనీ టైమే పెట్టండి. ఐఎమ్ ఇంట్రెస్టెడ్లో ఏదైతే బాట్ పెట్టాలనుకుంటున్నారో ఆ బాట్ సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ అప్లోడ్ చేయండి. ఇక్కడ మెయిన్ ఇది చూడండి, ఇంక్లూడ్ లేబుల్ ఐడీస్ అని ఉంది కదా, ఇంక్లూడ్ లేబుల్ ఇది మ్యాండేటరీ. ఇది పెట్టకపోతే ఏమవుతుందంటే ఓవరాల్ ఎంతమంది ఉన్నారో టార్గెటెడ్ కస్టమర్స్ అందరికీ వెళ్ళిపోతుంది. ఇక్కడ లిమిట్ కూడా చూపిస్తుంది ఎంత ఉందో లిమిట్ అన్నట్టు. సో ఇక్కడ టార్గెటెడ్ అందరికీ వెళ్ళొద్దు అని అనుకుంటే మీరు ఏం చేయాలి అని అంటే ఏదైతే లేబుల్ క్రియేట్ చేసుకున్నామో అది సెలెక్ట్ చేసుకుంటే కింద టార్గెటెడ్ వస్తారు కస్టమర్స్. సో ఇలా మీరు చేసుకోవచ్చు. దీని తర్వాత మీరు ఇన్ కేస్ షెడ్యూల్ చేసుకోవాలి అనుకుంటే సెండ్ లెటర్ అని డేట్ అండ్ టైం లైన్ ఇండియన్ స్టాండర్డ్ టైం, ఈ 2 పెట్టుకొని షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు, ఏ టైంకి వెళ్ళాలి క్యాంపెయిన్. లేదు ఇప్పుడే పంపించాలంటే ఆఫ్ చేసుకొని సేవ్ క్లిక్ చేయండి. సో మీరు క్యాంపెయిన్ సెట్ చేసుకున్నారు. సో క్యాంపెయిన్కి మళ్ళీ క్రాస్ చెక్ చేయడానికి టెంప్లెట్ నేమ్ ఇవ్వండి.
దాని తర్వాత ఇక్కడ సేవ్ అని క్లిక్ చేయండి. సేవ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ అయిపోయింది, దెన్ ఇది అయిపోయింది, దెన్ ఇక్కడ సేవ్. సో క్యాంపెయిన్ రన్ అయిపోయింది. ఇప్పుడు రీలోడ్ చేసి చెక్ చేసుకోండి. ప్రాసెసింగ్లో ఉంది, ప్రాసెస్డ్ 1 కంప్లీటెడ్ వస్తే మీకు చూపించేస్తుంది వచ్చిందా లేదా అన్నట్టు. సో ఇలా మీరు క్యాంపెయిన్స్ రన్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ ప్రీవియస్ ఉన్న క్యాంపెయిన్ చూడండి, ఇక్కడ 841 డెలివర్డ్ ఇంత, ఓపెన్ ఇంత, ఫెయిల్డ్ ఎన్ని అయినాయి ఇలా చూపిస్తుంది. సో కావాలనుకుంటే వ్యూ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎక్సెల్ షీట్ రిపోర్ట్. ఇలా మీరు బల్క్ క్యాంపెయిన్స్ రన్ చేసుకోవచ్చు. దీని పేమెంట్ వచ్చేసి డెలివర్డ్ ఏదైతే అయ్యాయో దాందే పేమెంట్ ఫేస్బుక్ బిల్ చేస్తుంది. సో ఇలా మీరు మా ఫేస్బుక్ దాంట్లోకి వెళ్ళి బిల్ పే చేసుకోవచ్చు, పోస్ట్ పెయిడ్ ఉంటుంది. ఇన్ కేస్ క్యాంపెయిన్ రిలేటెడ్ ఏదైనా డౌట్ ఉన్నా వెబ్సైట్లో మా కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి, వ్యాపార ఆటోమేషన్.in, దానికి వెళ్ళి కాంటాక్ట్ చేయండి.